కూడా అక్కర్లేదు. మీరు కాఫీ లాంటి సినిమా అనగానే నాకు థ్రెడ్ అలా కనెక్ట్ అయిపోయింది. యు నో వాట్, కాఫీ లాంటి సినిమా ఆనంద్. అవును, మీరు పాడింది గోదావరి పాట. అయినో బట్ శేఖర్ కమల్ గారు కనెక్ట్ అయిపోయి అలా వచ్చిందనమాట. అదే విషయం, ఎవరైనా కనెక్ట్ అయిపోవాల్సిందే శేఖర్ సినిమాకి. సో మనం ఎక్కడున్నాం అన్నది క్వశ్చన్. కాఫీ తాగే ప్రస్తుతం కాఫీ తాగుతూ మీరు ఒక కాఫీ చేసిన వీడియో, వంట వచ్చా మీకు అసలు? అంతేనా? అంతేనా మరి? సారీ, నేను చాలామంది చెప్తుండేదాన్ని నా ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్, నాకు కుకింగ్ చాలా ఇష్టం. ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ ఏంటంటే వంట చేసుకోవాలి. స్వప్న మెస్ అలా సునీత మెస్. సునీత మెస్ వద్దులే, అంటే సునీత మెస్లో ఆల్రెడీ సరే వంటలు పక్కన పెట్టి ఆడవాళ్ళే వంటలు ఎందుకు చేయాలమ్మా? ఇష్టం ఉంటే తప్ప, అన్లెస్ యూ ఎంజాయ్ ఇట్. ఎంజాయ్ ఇట్. కాఫీ చేస్తున్న వీడియో మీరు ఒకటి చాలా పాపులర్ అయింది. ఎందుకైందో తెలియదు కానీ అయింది. ఐ థింక్ పీపుల్ వర్ స్టన్డ్, షాక్ టు సీ యూ నార్మల్. అంటే ఇవిడేదో లా 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 అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు వస్తున్నప్పుడు అర్థమైందా? ఓ ఇటు వంట కూడా చేస్తున్నా, స్టవ్ ఆన్ చేయడం వచ్చా అనిపించింది అనమాట. అది సుమం ప్రతి సుమం పాడడం ఏంటో విచిత్రంగా జరిగిపోయింది. అలా కొన్ని అలా హ్యాపెన్స్, అలా అయిపోతాయి. హోతా. సో అవార్డ్స్ you've seen a lot of life. where do you want to land up? అలాంటిది ఏమన్నా ఉందా? ఆర్ ఇలా జర్నీ చేసుకుంటూ పోయి ఏ అవకాశాలు వస్తే అవి అన్రేవ్ చేస్తూ పోతాయి. ఇప్పుడు రాగం సినిమా వచ్చింది, ఒక న్యూ ఫ్యాసెట్ ఆఫ్ యూ. ఇంతకీ మీకు ఏడవడం వచ్చా? లిజన్ లేకుండా ఏడుస్తారా? లిజన్ లేకుండానా? ట్రై చేసా. 10 నిమిషాలు తీసుకోండి, మధ్యలో నేను కావాలంటే గిల్లుతా, మీరు ఏడవండి. అంటే లిజన్ లేకుండా సునీత గారు ఏడుస్తారంటే మరి గిల్లడం ఎందుకు? గిల్లకుండా ఇప్పుడు నేను అతి సహజమైన ఆర్టిస్ట్ అయితే గిల్లుతారు అన్న ఫీలింగ్ దృష్టిలో పెట్టుకొని ఏడుపు తెచ్చుకోవాలి. స్వప్న నన్ను గిల్లుతుందిట అన్నట్టుగా. ఇప్పుడు ఎలా ఉందంటే ఎంత నవ్వేస్తున్నారంటే మీరు ఏడ్చినా ఎవరు నమ్మరు. అది ప్రోమో అన్న కావాలా? ఏడుస్తున్న ప్రోమో అంటే యా, ఇట్ విల్ బి నైస్. ఇవనిగా అసలు అంటే మీరు గ్లిజరిన్ లేకుండా ఏడుస్తారా లేదా? లేదు, ఏడదలుచుకోలేదు ఈరోజు. యూ డోంట్ వాంట్ టు క్రై అట్ ఆల్. అసలు ఎప్పుడు ఏడదలుచుకోలేదు. మామూలుగా ఏడుస్తాను. ఆ పాట పాడుతూ ఎంత మాత్రం ఉన్న ఎవరు తలచి ఎందుకు ఏడ్చారు అప్పుడు? అంటే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ప్రోగ్రాంలో సునీత గారి పాట పాడుతూ ఏడ్చారు చూసేవాడు. ఎప్పుడు ఏడవనని కాదు, అంటే ఈరోజు డిసైడ్ అవ్వలేదు ఏడుతాను. అంటే డిసైడ్ అవుతారు ఏంటి ఏడవటం? మీరు చెప్తుంది అలా ఉంది. ఆ రోజు వాట్ మేడ్ యు క్రై? అంటే ఆ పాటకు మూవ్ అయిపోయారా? కొలుతురు మేము వైష్ణవులు కోరిమితో విష్ణువని, పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం మనుచు, తలుతురు మేము శివులు తగిన భక్తులను శివుడనుచు, అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు అని, ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంటే శక్తి కొలది ఎవరు ఎలా తలచినా కూడా నువ్వు అంతే. ఇప్పుడు మనం ఆ చెట్టు స్వామివారు అనుకున్నాము అంటే అది స్వామివారే. మీలో నేను స్వామివారిని చూస్తే నాకు ఆ పాటలో దర్శనం అయ్యారు స్వామివారు, అంతే. ఆ రోజు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. అలాగా సచ్ వండర్ఫుల్. నాకు అసలు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేస్తున్న తర్వాతే నాకు తెలిసి నాలో మార్పు వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, మీరు డెఫినెట్గా పీస్ఫుల్గా కనిపిస్తున్నారు, చాలా సెటిల్డ్గా. ఒక కామ్నెస్, ఒక ఇంటర్నల్ స్టెబిలిటీ అంటారే, దట్ డెఫినెట్లీ షోయింగ్. అది 100% పర్ఫెక్ట్ అని చెప్పలేము. ఈరోజు కూడా ఫ్లాస్ చాలా ఉన్నాయి, బట్ ఒక్కొక్కటి ఓవర్కమ్ అవ్వగలుగుతున్నాను నేను. No, that's all I can say. God just brought you into that show, అంటే in some sense రాఘవేంద్రరావు గారి రూపంలో, of course. అంతే. అండ్ ఆయన కూడా ఎంత గొప్పగా ట్రీట్ చేస్తారు అసలు ఒక్కొక్క ఆర్టిస్ట్ని. ఆయన ఇచ్చేటటువంటి కంఫర్ట్ కానీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అంటే హీజ్ అ లెజెండ్ బియాండ్. అంటే మామూలుగా లెజెండరీగా ఫిల్మ్ మేకర్గా ఉండడం కాకుండా అసలు వ్యక్తిత్వం అయింది అవసరమే ఉందండి. అంటే ఈ కాలంలో
అన్నమయ్య పాటలకి ఇంత ప్రజాదరణ తీసుకురావాలి అన్న ఆలోచన అసలు అవసరమే ఉంది ఆయనకి. ఆయనకనే కాదు, అంటే ఆయన పొజిషన్లో అన్నీ ఓకే, నేను లైఫ్లో అచీవ్ చేశాను, నేను సంతృప్తిగా ఉన్నాను ఈరోజు జీవితంలో, నాకు లేనిదేం లేదు అని అనుకున్న చాలామందికి రాని ఆలోచన రాఘవేంద్రరావు గారికి ఎందుకు రావాలి. అండ్ ఎంత ప్యాషన్తో చేస్తారు ఒక్కొక్క డీటెయిలింగ్ ఈచ్ సాంగ్ ట్యూన్ వినడం దగ్గర నుంచి విని అంత శ్రద్ధగా ఫీడ్బ్యాక్ ఇస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే పామరులే కాదు పండితుల దగ్గర నుంచి బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రతి ఎపిసోడ్ శ్రద్ధగా చూసి ఆయన రివ్యూ చేసి, ఆ తర్వాత మనం ఏదైతే రాగాలు స్పెషల్ చేసామో దానికి సంబంధించి కూడా ఆయన అద్భుతంగా మన డైరెక్టర్ గారు మురళి గారిని అప్రిషియేట్ చేయటం, ఇవన్నీ కూడా చాలా హార్ట్ టచింగ్గా అనిపిస్తాయి. అందరూ కనెక్ట్ అవ్వగలిగారు అంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ అండ్ అన్నమయ్య పాట. సో వి సో బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్ టు బి పార్ట్ ఆఫ్ దట్. అబ్సల్యూట్లీ ఎస్, చాలా చాలా నిజంగా. సో ఇలా ప్రతి ఒక్కటి కలిసి వస్తుందన్నమాట. ఈ రోజు నేను ఒక పర్ఫెక్ట్ పర్సన్ని అని నేను హ్యూమన్ బీయింగ్ అని నేను చెప్పలేను. యాజ్ ఐ సెడ్, ఐ రిపీట్ దట్ అగైన్, నాలో ఉన్న ఫ్లాస్ ఏవైతే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళ అవి గుర్తించి అందులో నుంచి బయటపడగలిగితే నాకు తెలిసి. ఏంటి ఫ్లాస్ అంటారు మీలో? నాకు ఒక రకమైన భయం ఉండేది, లేకపోతే మీరు అన్నట్టు ఒక రకమైన గోడ కట్టేసుకున్నాను, లేకపోతే ఇంకోటి ఎవరితోనూ మాట్లాడకపోవటం, మాట్లాడితే భయం, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్హిబిషన్స్, ఎనీథింగ్. సో అవన్నీ ఒక్కొక్కటి ఓవర్కమ్ అవ్వగలుగుతున్నాను కదా. ఇప్పుడు ఇదే 4 ఏళ్ల క్రితం మీరు ఇంటర్వ్యూ చేసి మేబీ నేను ఎవరి గురించి అన్నా మాట్లాడాల్సి వస్తే నా పర్సనల్ లైఫ్ గురించి ఏడ్చేసి దాన్ని కూర్చొని ఆ బ్యాలెన్స్ నాకు అయిపోతుంది. ఇప్పుడు యూర్ ఏబుల్ టు హోల్డ్ యువర్ సెల్ఫ్. యా, ఐఎమ్ ఏబుల్ టు హోల్డ్ మై సెల్ఫ్ అనేది చాలా వరకు చాలా ఫ్లాస్ నుంచి బయటపడేలా చేస్తుంది. అండ్ ఐఎమ్ బ్యాలెన్స్డ్ అండ్ ఆల్సో ఐ కెన్ సే దట్ ఓకే, నథింగ్ మ్యాటర్స్, ప్రతిదీ అశాశ్వతమే అని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసిస్తామో ఆ ఫ్యాక్ట్. బట్ అలా అంటే కూడా మళ్ళీ అది వైరాగ్యం వచ్చి నథింగ్ మ్యాటర్స్ అంటే ఇప్పుడు ఎందుకు ఇది అని అనిపిస్తుంది కదా, ఇప్పుడు అవసరమా అని. అంటే సంథింగ్ షుడ్ మ్యాటర్ సమ్వేర్, రైట్? డోంట్ యూ థింక్? ఆఫ్ కోర్స్. వాట్ ఇస్ దట్ మ్యాటర్స్? వాట్ ఈస్ మ్యాటర్? I don't know. I think from what I gather, just looking at what you've been speaking, ఒక రివర్ లాగా ఫ్లో అయిపోతూ వెళ్ళిపోవడం, దట్స్ వాట్ మ్యాటర్స్ టు యూ. అంతే. బికాజ్ వన్స్ యూ స్టార్ట్ డిఫైనింగ్ నాకు ఇలా చేరుకోవాలంటే అంతకంటే గొప్ప ప్లాన్ జీవితానికి ఇంకోటి ఏదో కనిపిస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది. అండ్ ఆల్సో జీవితానికి అంతకంటే మంచి ప్లాన్ ఉండొచ్చు మనకి, బట్ మనం డిఫైన్ చేస్తే కన్ఫైన్ చేసేస్తాం. కాబట్టి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవాలి. జీవితం అనే ప్రవాహంలో కొట్టుకుపోవటం ఒకటి స్వప్న, లేదు కాన్షియస్గా కొట్టుకుపోవడం, తెలిసి కొట్టుకుపోవాలి. అండ్ ఆల్సో ఓ పడవ ఇచ్చాడు దేవుడు, దాన్ని జాగ్రత్తగా ఇప్పుడు అలలు ఉండవు నదిలో, కాకపోతే మధ్యలో ఏమొస్తాయనేది మనకు తెలీదు, బట్ అవన్నీ మెల్లిగా ప్రయాణం చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా కేర్ఫుల్గా మనం ప్రయాణం చేస్తాం. అందులో వచ్చేవి న్యాచురల్గా వచ్చేవి కొన్ని ఉంటాయి, లేకపోతే మనుషుల మూలంగానూ ఇంకోటో మనం చేసే స్వయంకృత అపరాధాలు అంటారు కదా, వాటి మూలంగానే ఫేస్ చేయాల్సినవి చేస్తాం. మళ్ళీ అదే బోట్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది నెవర్ ఎండింగ్ ఇది. సో మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇది కూడా నెవర్ ఎండింగ్ టాపిక్ అవుతుంది. డెఫినెట్గా ఐ అగ్రీ విత్ యూ. బట్ యూ హ్యావ్ టు ఇప్పుడు అక్కడి వరకు ప్రయాణం చేయాలి అని తెలిసినప్పుడు అది యాక్సెప్ట్ చేసేసి ప్రయాణం స్టార్ట్ చేయాలి కదా అంటాను. బాబోయ్ ఎక్కడి వరకు వెళ్ళాలా, ఏంటి నాకు ఈ కర్మ అనుకుంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని అర్థం చేసుకున్నాను నేను. సో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై వే డిగ్నిఫైడ్గా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో యూ హవ్ డిసైడెడ్ టు జస్ట్ ఫేస్ లైఫ్ హెడ్ ఆన్. దట్స్ ఇట్. యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎంబ్రేస్ ఇట్ అండ్ మూవ్ ఆన్. దట్స్ ఇట్. ఎంత డిగ్నిఫైడ్గా ఉండగలుగుతామో అండ్ ఎంత చెప్తున్నాను, సాధ్యమైనంత తక్కువ తప్పులు చేసి సాధ్యమైనంత తక్కువ మందిని బాధ పెట్టి అలా చూసుకుంటూ ముందుకెళ్ళి హ్యాపీగా ఉండడం అంతే. అండ్ నా వరకు నాకు ఎవరైనా ఓకే ఒక 10 మంది కలిసారంటే వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్, ఒకళ్ళు పోనీ ఓకే సునీతని కలిసాను ఈరోజు అని నవ్వుతూ చెప్పాను సార్, అంతకుమించి పర్పస్. 1 2 3 4 5 6 పీపుల్ చెప్తారు. అందుకే 1 2 3 4 5 6 బ్రహ్మ అండ్ అలాగే థ్యాంక్ యూ. అండ్
చైతు నేను అందరం చేతులు ఎత్తి చెప్తాం సునీతని వాళ్ళు కలిసాం. సో అదనమాట విషయం. దట్స్ ఆల్. మీ ప్రయాణంలో చాలామంది మీకు లైన్ వేసి రాయేసి మిస్బిహేవ్ చేసి దీన్ని రకరకాలుగా మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు పదజాలం రకరకాల కనెటేషన్స్ ఉన్నాయి. దీనికి లైన్ వేయడం, సైట్ కొట్టడం, రాయేయడం, ఇంకా గోకడం రకరకాలుగా అంటారు. అంటే కొంత మాస్గా అంటారు కొన్ని. మిమ్మల్ని ఎప్పుడైనా పీపుల్ హ్యావ్ మిస్బిహేవ్డ్ విత్ యూ వేర్ యూ హ్యావ్ హ్యాడ్ టు లైక్ ఇన్ అ వెరీ డిగ్నిఫైడ్ మేనర్ దే మిస్బిహేవ్డ్? ఇవన్నీ క్వైట్ కామన్ నా కామన్ అంటే మీ ఒక్కరికే కాదు అందరికీ. బట్ యువర్ నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.